కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికులు దేశవ్యాప్తంగా చేపట్టిన డిమాండ్స్ డేని బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో చిన్నరావూరు పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న డిమాండ్లను రద్దు చేస్తూ కార్మిక సంక్షేమం కోసం చేపట్టిన సౌకర్యాలను కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. దేశంలో మూడోసారి కొత్తగా వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్పొరేటు యజమానులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని, దీనివల్ల రాబోయే కాలంలో ప్రావిడెంట్ ఫండ్ని సకాలంలో చెల్లించకుండా జాప్యం చేస్తారని సిఐటియు నాయకులు ఆరోపించారు. కనీస వేతనాలు నెలకు 26,000 రూపాయల చొప్పున నిర్ణయించి కార్మికులకు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఓల్డ్ పెన్షన్ స్కీము అమలు చేయాలని, నూతన పెన్షన్ స్కీమ్ను రద్దు చేయాలని వారు కోరారు. ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, అలాగే పంచాయతీ కార్మికులకు టెండర్ విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. మొత్తం మీద 10 డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదించి అమలు చేయాలని వారు పేర్కొన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు, దాని అనుబంధ సంఘాల నాయకులు కొల్లిపర బాబు ప్రసాద్, షేక్ హుసేన్ వలీ, ఏవిఎన్ కుమారి, మంగళగిరి వెంకటేశ్వర్లు, గండికోట వెంకట సుబ్బయ్య, రెడ్రౌతు శ్రీనివాసరావు, కె శివశంకర్రావు, ఎం సాంబశివరావు తదితర నాయకులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా సిఐటియు జనరల్ కౌన్సిల్ పిలుపు మేరకు ఆల్ ఇండియా డిమాండ్స్ డే కోరికల దినాన్ని దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా తెనాల్లో కూడా జరుపుతున్నాం. ఈ కార్యక్రమంలో సిఐటియు అనుబంధ సంఘాలైనటువంటి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పారిశుద్ధ్య కార్మికుల సంఘం, ముఠా కార్మికుల సంఘం, ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ సంఘం, ఆటో వర్కర్స్ సంఘం, భవన నిర్మాణ కార్మిక సంఘం మరియు ఇతర సంఘాలు సంయుక్త ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటి జరిగింది. ఈ ధర్నా సందర్భంగా ఈ దేశంలోని 145 కోట్ల ప్రజానీకానికి, ఆ ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజకీయ పార్టీలకి, ఆ ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రభుత్వానికి మా కోరికలను చెప్పదలుచుకున్నాం. మొదటి కోరిక 1955లో ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ మొదటి కాన్ఫరెన్స్లోనే ఈ దేశంలోని కార్మిక వర్గానికి కనీస వేతనం ఎంత ఉండాలని నిర్ణయించారు. ఆ కనీస వేతనం ఇవాళ ఉండేటువంటి ధరల్ని ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని దృష్టిలో పెట్టుకుంటే 26,000 పైచీలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ వేతనాన్ని ఇవ్వట్లేదు. ఆ వేతనాన్ని అమలు చేయాలని చెప్పేసి అది మా మొదటి కోరికగా ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. జూలై 10 కోరికల దినోత్సవం సందర్భంగా మా అంగన్వాడీలని గత ప్రభుత్వం కూడా మా డిమాండ్లు చేశాము, మా నిర్వాధిక సమ్మె కూడా చేశాము. కానీ అందులో ఆ ప్రభుత్వం ఇస్తానన్న హామీలను అమలు చేయలేదు. అదే ఈ ప్రభుత్వం అయినా సరే ఆ హామీలను అమలు చేయాలని, మా కోరికలని కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అలాగే మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని, అలాగే మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని, ఇటువంటి డిమాండ్స్ అన్నీ మేము పెట్టున్నాము. వీటన్నిటికీ ఈ ప్రభుత్వమైనా మా కోరికలని నెరవేర్చాలని చెప్పి మా కోరికలు ఏంటంటే ప్రభుత్వం ఎమ్మటే ఇసుకని అందుబాటులోకి తీసుకురావాలని, రాజధాని పరిసర ప్రాంతాల్లో స్థానిక వర్కర్స్ని కార్మికులుగా వర్క్లో పెట్టుకోవాలని, సంక్షేమ బోర్డుని తెరిపించి సంక్షేమ బోర్డు ద్వారాగా కార్మికులకు రావాల్సిన ఫండ్స్ అవన్నీ ఇవ్వాలని మా కోరిక.